నరసాపురం అనే ఒక చిన్న ఊరిలో భీమయ్య అనే ఒక చిన్న భూస్వామి తన భార్య లక్ష్మితో ఒక ఇంట్లో నివాసం ఉండేవాడు. అయితే భీమయ్య ఎప్పుడూ తన పొలంలో పనులు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఖాళీ సమయం ఉన్న రోజు లేదా తనకి ఏమన్నా మంచిగా చేసుకొని తినాలి అని అనుకున్నా ఆ రోజు పనికి పోకుండా తనకి తినాలి అనిపించిన వంట చేసుకొని తినేవాడు. ఇలా ఉండగా ఒకరోజు భీమయ్య తన పొలంలో పనులు చేసి అలా ఒక చెట్టు కింద వచ్చి కూర్చొని విశ్రాంతి తీసుకుంటాడు. అయితే అప్పుడే అక్కడికి రాములు వచ్చి చాలా సంతోషంగా భీమయ్య దగ్గర నిలబడతాడు. అప్పుడు భీమయ్య రాములతో ఇలా అంటాడు, ఏం రాములు అంత సంతోషంగా ఉన్నావు? ఏంటి ఏమైంది? ఏమన్నా విషయమా ఏంటి? అబ్బే అదేం లేదు భీమయ్య, నిన్న రాత్రి మా ఇంటిది కాకరకాయకి వాటిలో ఉప్పు కారం పెట్టి నూనెలో వేయించింది. నిన్న రాత్రి తిన్న రుచి ఇంకా నా నోట్లో నుంచి వెళ్ళడం లేదు. ఏంటి రాములు, నిన్న కాకరకాయ తింటే ఇంకా ఇప్పటిదాకా సంతోషంగా ఉన్నావా? అది కాదు భీమయ్య, నేను మా ఇంటిదానికి ఈరోజు కూడా నిన్న చేసిన విధంగా కాకరకాయ వేపుడు చెయ్యమని చెప్పిన. అయితే మా ఇంటిది సరే చేస్తా, దానికోసం 7-8 కాకరకాయలు తీసుకొని రాపో అని చెప్పింది. అందుకే నేను వాటిని తీసుకొని పోదాం అని వచ్చిన, అందుకే ఇంత సంతోషంగా ఉన్నా. ఏంటి రాములు, కాకరకాయకి ఉప్పు కారం తట్టించి నూనెలో వేపుకుంటే అంత మంచిగా ఉంటుందా? మంచిగా ఉండటం ఏమిటి భీమయ్య, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలానే చేయండి. ఇంకా వారంలో 2-3 సార్లు అన్న ఇలానే చేసుకొని తింటారు. అవునా రాములు, ఇంతకీ ఈ కాకరకాయ వేపుడు ఎలా చెయ్యాలో కాస్త వివరించి చెప్పు. నేను కూడా రేపు మా ఇంట్లో కాకరకాయ వేపుడు వండుకుంటా. అప్పుడు రాములు భీమయ్యతో కాకరకాయ వేపుడు ఎలా చెయ్యాలో ఈ విధంగా చెప్తాడు. ఏం లేదు భీమయ్య, ముందు నీకు ఎన్ని కాకరకాయలు కావాలో అన్ని తీసుకో. వాటిని శుభ్రంగా కడిగి కాకరకాయలు మధ్యలో కోసి పక్కన ఒక గిన్నెలో కొంచెం అల్లం ఎల్లిగడ్డ ఉప్పు కారం అన్ని మంచిగా కలిపి అలా మంచిగా కలిపిన తర్వాత ఇంకేం చెయ్యాలి రాములు? ఆ కాకరకాయకి మంచిగా ఉప్పు కారం తట్టించి వాటిని వేడివేడి నూనెలో దూరగా అయ్యేదాకా వేపుకొని బయటికి తీసి అన్నంలో కానీ రొట్టె మీద కానీ లేదా అలానే కూడా తిన్న అద్భుతంగా ఉంటుంది. అబ్బా రాములు, నువ్వు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్లు వస్తున్నాయి. నేను రేపు తప్పకుండా కాకరకాయ వేపుడు చేసుకుంటా మా ఇంట్లో. సరే భీమయ్య, నువ్వు రేపు కాకరకాయ చేసుకొని తిన్నాక ఆ రుచి ఎలా ఉందో నాకు చెప్పు, సరేనా? సరే రాములు, తప్పకుండా చెప్తా ఆ కాకరకాయ రుచి ఎలా వస్తుందో అనేది. సరే భీమయ్య, నేను వెళ్తా. ఇంకా కాకరకాయలు తీసుకొని మా ఇంటికి పోవాలి. మళ్ళీ ఆలస్యం అవుతుంది వంటకి. సరే రాములు, మంచిది. వెళ్ళు వెళ్ళు, కాకరకాయలు త్వరగా తీసుకొని ఇంటికి వెళ్ళు అని అంటాడు భీమయ్య. ఇంకా రాములు సరే అని అక్కడ నుండి కాకరకాయల కోసం అని వెళతాడు. ఇంకా భీమయ్య కూడా తన మనసులో ఇలా అనుకుంటాడు, ఎలా అయినా సరే రేపు ఈ కాకరకాయల వేపుడు చేసుకొని కడుపు నిండా తినాలి. కుదిరితే రేపు 3 పూటలు ఈ కాకరకాయ వేపుడుని తినాలి అని భీమయ్య తన మనసులో అనుకుంటాడు. ఇంకా భీమయ్య ఆ రోజు తన పొలంలో పని అంతా చేసుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా భీమయ్య తన ఇంటికి పోగానే తన భార్య లక్ష్మి ఇంట్లో కూర్చొని ఉంటుంది. అప్పుడు లక్ష్మి భీమయ్యని చూసి ఇలా అంటుంది, అగో ఏమైందండి, ఈరోజు ఎందుకో చాలా సంతోషంగా ఉన్నారు? ఏంటి విషయం? ఏం లేదు లక్ష్మి, నాకు కాకరకాయ వేపుడు తినాలి అనిపిస్తుంది. మన పెరట్లో ఏమన్నా కాకరకాయలు ఉన్నాయా? నాకు ఆ కాకరకాయల కూర నచ్చదు అని నేను మన పెరట్లో ఈ కాకరకాయ మొక్కలు పెంచడం లేదండి. అయ్యో, ఎంత పని చేసావు లక్ష్మి. నాకు ఒక్కసారైనా కాకరకాయ వేపుడు రుచి చూడాలని ఉంది. ఇప్పుడు ఎలా? సరే అండి, మీరేం కంగారు పడకండి. మన పక్కింటి పద్మావతిన వాకెట్లో కాకరకాయ తీగ ఉంది. దానికి చాలా కాకరకాయలు ఉన్నాయి. నేను నీకోసం కొన్ని తీసుకొని వస్తా, తనని అడిగి. సరే లక్ష్మి, అయితే 1 కిలో కాకరకాయలు వచ్చేలాగా తీసుకొనిదా నా కోసం, సరేనా? ఏంటండి, మన చుట్టుపక్కల వాళ్ళని కూడా భోజనాలకి పిలుస్తారా ఏంటి? అంతగనం కాకరకాయలెందుకు?
అవన్నీ మనకే లక్ష్మి, నువ్వైతే నేను చెప్పినట్టు 1 కిలో వచ్చేలాగా తీసుకొనిదా, రేపు 3 పూటలు దాన్నే తింటా. సరే అండి, మీరు అంత ఆశగా అడుగుతున్నారు కదా, తీసుకుని వస్తాలే రేపు ఉదయం, సరేనా? సరే లక్ష్మి, రేపు ఉదయం కాకరకాయలు తీసుకొనిదా, మంచిగా లేతగా ఉండేటివి, అప్పుడే వండుకొని తినొచ్చు. అలా ఆ రోజు గడిసిపోతుంది. ఇంకా మరుసటి రోజు ఉదయం లక్ష్మి పద్మ వాళ్ళ ఇంటికి పోయి భీమయ్య అడిగినట్టు 1 కిలో కాకరకాయలు తీసుకొని తన ఇంటికి వస్తుంది. ఇంకా భీమయ్య లక్ష్మి చేతిలో ఉన్న కాకరకాయలను చూసి సంతోషంతో లక్ష్మితో ఇలా అంటాడు. లక్ష్మి, నువ్వు వాటిని మంచిగా కడిగి వాటి మధ్యలో ఒక ఘాటు పెట్టు, ఉప్పు కారం పెట్టనీకే. సరే అండి, నేను కాకరకాయలు మంచిగా కడిగి అందులో మధ్యలో ఒక ఘాటు పెడతా, మీరు ఉప్పు కారం అన్నీ కలపండి అని అంటుంది లక్ష్మి. ఇంకా లక్ష్మి ఆ కాకరకాయలని మంచిగా కడిగి వాటి మధ్యలో ఒక ఘాటు పెడుతుంది. ఇంకా భీమయ్య కూడా ఒక చిన్న గిన్నెలో కాస్త అల్లమెల్లిగడ్డ, ఉప్పు, కారం మంచిగా రుచికి సరిపడా కలుపుతాడు. కొంచెం సేపు అయ్యాక భీమయ్య పొయ్యి మీద ఒక బొగాని పెట్టి అందులో మంచు నూనె వేసి దాన్ని వేడి చేస్తాడు. అలా కొంచెం సేపు గడిసాక భీమయ్య ఆ వేడి నూనెలో ఈ కాకరకాయలు వేస్తాడు. ఆ కాకరకాయలు మంచిగా దూరగా వేగినాక ఆ కాకరకాయలు ఒక గిన్నెలోకి తీస్తాడు. కొంచెం సేపు అయ్యాక భీమయ్య భోజనం చెయ్యనీకి కూర్చుంటాడు. అప్పుడు భీమయ్య లక్ష్మితో ఇలా అంటాడు. లక్ష్మి, కాకరకాయ వేపుడు చాలా బాగా కుదిరింది, నువ్వు కూడా కూర్చో తిను. ఏవండి, నాకు ఈ కాకరకాయ అస్సలు తినబుద్ధి కాదండి, నేను మీరే తినేయండి. సరే, నీ ఇష్టం, మళ్ళీ ఇలా కుదురుతుందో లేదో అంటూ భీమయ్య అన్నంలో కాకరకాయ వేపుడు వేసుకొని తింటాడు. అలా భీమయ్య కాకరకాయ వేపుడు చేసుకొని కడుపు నిండా తింటాడు. అలా ఆ రోజు భీమయ్య పొలంకి పోకుండా అలానే ఇంట్లో తిని ప్రశాంతంగా పడుకుంటాడు. అలా ఆ రోజు రాత్రి అవుతుంది. మళ్ళీ భీమయ్య తిననీకే కూర్చుంటాడు. ఇప్పుడు భీమయ్య లక్ష్మితో ఇలా అంటాడు. ఏం లక్ష్మి, ఈరోజు కాకరకాయ కూర కదా ఇంట్లో, నువ్వు ఈ కూర తినవు కదా, మరి నువ్వు ఇప్పుడు ఏం తింటావు? ఏవండి, నన్ను క్షమించండి, కాకరకాయ కూర అంతా అయిపోయింది. అదేంటి లక్ష్మి, ఇంకో సగం కూర ఉండాలి కదా, నువ్వు ఎవరికన్నా ఇచ్చావా పక్క ఇంటి వాళ్ళకి? లేదండి, నేనే మొత్తం తినేసా. అదేంటి లక్ష్మి, నువ్వు కాకరకాయ తినవు కదా, మరి ఎలా తినేసావు ఆయంత? నేను ఈరోజు ఉదయం నుంచి ఏం తినలేదు కదా, నాకు మధ్యాహ్నం చాలా ఆకలి వేసింది. ఇంకా ఈ కాకరకాయ కూర మాత్రం ఉండే, ఇంకా ఏం చేస్తాం, కొంచెం తిని చూద్దాం అని తిన్నా. నువ్వు కొంచెం తిని చూస్తే మరి మొత్తం కూర ఎలా అయిపోతుంది లక్ష్మి? నేను కూడా కొంచెం తిందాం అని అనుకున్నా అండి, కానీ కొంచెం తిన్నాక దీని రుచి ఏంటో తెలిసింది. ఇంకా మొత్తం నేనే తినేసా. పర్వాలేదులే లక్ష్మి, మనం మళ్ళీ రేపు చేసుకుందాంలే. అదేం కుదరదండి, ఇప్పుడే చేసుకుందాం. నేను ఇందాకే పద్మావతిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొన్ని కాకరకాయలు తీసుకొని వచ్చిన. సరే లక్ష్మి, నీ ఇష్టం, మళ్ళీ ఇప్పుడు కూడా మనం కాకరకాయ వేపుడు చేసుకొని తిందాం అని అంటాడు భీమయ్య. అలా ఆ రోజు రాత్రి కూడా భీమయ్య ఇంకా లక్ష్మి ఇద్దరు మళ్ళీ కాకరకాయ వేపుడు చేసుకొని తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.